నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున కూడొచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవునికి, ప్రభువుల ప్రభువు, రాజుల రాజు ఆయన నామకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. మరి ఆ రీతిగా మనమందరం కూడా 2024 సంవత్సరం 12వ నెల డిసెంబర్ మాసం 4వ వారం 22వ తారీఖున మనమందరం కూడా దేవుని మందిరములో చేరి ఆయన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంకొకటే ఒక వారం ఉంది ఈ సంవత్సరానికి, ఈ నెలకి, ఈ వారానికి గడిచిపోవడానికి. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మరి ఈ సంవత్సరం అంతట్లో గడిచినటువంటి సంవత్సరము 31వ తారీఖున నీవు తీసుకున్న వాగ్దానం ఈ సంవత్సరంలో నెరవేర్చబడిందా? అంతకుముందు నీ జీవితంలో జరగాల్సిన కార్యాలు జరిగాయా, జరగలేదా, ఎందుకు జరగలేదు అనేది ఇక్కడ మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. పరిశీలన చేసుకొని సరిచూసుకొని సరిగ్గా లేకపోతే సరిదిద్దుకొని, దేవుని యొక్క దృష్టి మనకు పైన లేకపోతే మన ఏకాగ్రత కోల్పోయి ఉన్నామేమో అని జాగ్రత్త వహించి, ఇందాక చెప్పినట్టు మన ఆరాధన ఎలా ఉండాలి దేవునికి అని అంటే, ఆయన మన ఆరాధన అంగీకరించే విధంగా ఉండాలి. మన ఆరాధన వైపు ఆయన కనుదృష్టి మలుచే విధంగా ఉండాలి. నీ ఆరాధనని ఆయన బలి అర్పణగా స్వీకరించాలి. నీ ఆరాధనని ఆయన దుర్భార్పణముగా స్వీకరించాలి. ఆ క్రొవ్వును మెదడును నాకు దొరికెను అని చెప్పినటువంటి దావీదు మహారాజు, నీ అర్పణ దేవునికి సువాసనగా, నీ బలి అర్పణ యొక్క ఆరాధన దేవునికి ఆ యొక్క పరిమళ వాసనగా ఆయన సన్నిధికి చేర్చబడాలి. తద్వారా ఆయన కనుదృష్టిని పైన ఉంచి నీ వైపు తిరిగి నీ ఆరాధన అంగీకరించి, నీ ఆరాధన స్తుతి అనే ఆరాధన, ఆ ఆరాధన పైన ఆయన ఆస్వాదిస్తూ ఉండాలి. నీ స్తుతులనే సింహాసనాసీనుడు అవ్వాలి. అలాంటి ఆరాధన దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని, నీ మనస్సును దేవునికి అర్పణగాను, సమర్పణగాను, బలి అర్పణగాను అర్పించవలసినటువంటి వాడవు, దానవు అయి ఉన్నావు. సంఘము దేవునికి సంబంధించినటువంటిది. సంఘము దేవుని సగభాగముకు సంబంధించినటువంటిది. సంఘము ఆయన శరీరం, సంఘము ఆయన సొత్తు, సంఘము ఆయన భాగము అని చూస్తూ ఉన్నాం. ఈ శరీరాన్ని, ఈ సహవాసాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. కానీ ఎలా ఇష్టంగా కోరుతూ ఉన్నాడు. నీ ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ ఆరాధన దేవునికి ప్రియమైనదిగా ఉండాలి. నీ ఆరాధన దేవునికి సువాసనగా, పరిమళ వాసనగా, వెదజల్లేదిగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన నీ అర్పణను ఆజ్ఞానించువాడై ఉన్నాడు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తాడు. నోవహు తన ఓడలో ప్రవేశించి ఆ 40 దినముల రాత్రి పగలు కురిసిన వర్షము తగ్గిపోయిన తర్వాత, నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత బయటికి వచ్చి ఆయన లోపలికి ఎక్కక ముందే బలి అర్పించడానికి కూడా కొన్ని పశువులను తీసుకున్నాడు. ఆయన ముందే అయిపోయిన వెంటనే దేవునికి బలి అర్పించాలని, అయిపోయిన వెంటనే, ఈ నేల ఆరిన వెంటనే, నీళ్లు తగ్గిపోయిన వెంటనే, నేను బయటకు వచ్చిన వెంటనే దేవునికి స్తుతి బలి అర్పణ అర్పించాలని ఆయన ముందే సిద్ధపడ్డాడు. ఏమాత్రం కూడా ఆయన సంకోచించలేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని
దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ ఆరాధన దేవునికి అంత ప్రియముగా ఉండాలని ఆ అర్పించిన అర్పణను వెంటనే ఆయన అంగీకరించినాడు. హేబేలు అర్పణను వెంటనే అంగీకరించినాడు. దావీదు అర్పణను వెంటనే అంగీకరించినాడు. ఏలియా యొక్క అర్పణను వెంటనే అంగీకరించినాడు. గంట తరబడి వారు ప్రార్థించాల. నీ ఆరాధన కూడా దేవుడు అంతే యోగ్యముగా అంగీకరించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నీ నుంచి దేవుడు కోరుతుంది హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఆరాధించవలను, ప్రేమించవలను, సేవించవలను, కీర్తించవలను, పూజించవలను. ఇదే ఆయన కోరుతున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో నువ్వు ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. నిజమైనటువంటి ఆరాధన అని దాని అర్థం, సత్యముతో అంటే. సో అలాంటి ఆరాధన దేవుడు నీ దగ్గర నుంచి కోరుతూ ఉన్నాడు. నీ నుంచి ఆయన కోరుతూ ఉన్నాడు. నిన్ను ఆయన అంతగా ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఆరాధనే ఆయన కావాలని కోరుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని మనం చూద్దాం. దయచేసి చూడండి ఒకసారి. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, కానీ నీ కూర్చున్నటువంటి ఈ సమయాన్ని ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా కూర్చోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెగా, కుమారుడిగా, ఆయన ఇష్టమైనటువంటి వారిగా ఉండాలని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. లూకాసు వార్త చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునుపు ఇంకొక పుట్టుక కూడా జరిగింది. ఆ పుట్టుకను గురించే దేవుడి రోజున మనతో మాట్లాడబోతూ ఉన్నాను. చూడండి, 1వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతుకు నీకును నీ కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ప్రార్థన చేసుకుందాం. మిగిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము, మనస్సు మాకు అనుగ్రహించమని, నిర్లక్ష్యం, అలక్ష్యము, నిద్రమత్తు మాలో ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ వాక్యాన్ని విని అర్థం చేసుకునే జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, గ్రహింపును, వివేచనను అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతుకు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇక్కడ ఒక విషయం మనం చూస్తున్నాం ఏంటంటే, నీ ప్రార్థన వినబడినది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ జకర్యా భార్య అయినటువంటి ఎలిజబెత్ ఇద్దరు కూడా బహుకాలము గడిచిన వృద్ధులు అని వాక్యం చెప్తుంది. అది మనకు 18వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి బహుకాలము గడిచిన వృద్ధులు ఎవరంట? బహుకాలము గడిచిన వృద్ధులు. వృద్ధులు అంటే ఆల్మోస్ట్ ఆల్ 70 years. అప్పట్లో ఆ 2000 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు మనుషుని యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. ఇస్రాయిల్ అయితే 150 సంవత్సరాలు వాళ్ళ యొక్క ఆయుష్. ఇక్కడ విషయం ఏంటంటే, బహుకాలం గడిచిన వృద్ధులు అనగా 80 సంవత్సరాలు ఉంటుండొచ్చు, 80 పైనే ఉండొచ్చు కూడా, చెప్పలేము, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. బహుకాలం అని చెప్పబడుతుంది అక్కడ.
చరిత్రలో మనం చూసినప్పుడు బహుకాలం అనే దానికి 80 నుంచి 90 అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే 80 వేసుకుందాం. ఈ బహుకాలము గడిచిన వృద్ధులు ఇప్పుడు జకరయ్య క్రమము చొప్పున ఆయన క్రమం వచ్చింది, ఆయన టైం వచ్చింది. ఏంటిది? ఈ బలిపీఠం పైకి వచ్చి ఆయన బలి అర్పించారు. ఈ ఇక్కడ వరకు ఏదైతే ఉందో ఈ ఫ్యాన్ వరకు ఇది అతి పరిశుద్ధమైన స్థలం. మీరు కూర్చున్నది ఏదైతే ఉందో అది పరిశుద్ధ స్థలం. బయట ఆ డోర్ వెనకాల ఏదైతే ఉందో అది కాంపౌండ్ ఏదైతే ఉందో అది ఆవరణము అని చూస్తూ ఉన్నాం. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము అని చూస్తున్నాం. ఆవరణము ఎందుకు పెట్టబడింది అని ఒకసారి చూస్తే గంగాలము పెడతారు అక్కడ. మనం కూడా ఊర్లలో ఇంటికి వెళ్ళినప్పుడు తొట్లో నీళ్లు ఉంటాయి. ఆ తొట్లో నీళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటే నీళ్లు తీసుకొని మనం కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాం, చేతులు కడుక్కుంటూ ఉన్నాం, ముఖము కడుక్కుంటూ ఉన్నాం, కడుక్కొని లోపలికి వస్తూ ఉన్నారు. ఇదే సేమ్ పాటిస్తుంది ఎవరు అని అంటే ముస్లిమ్స్ పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు మసీద్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముఖం కడుక్కుంటారు, చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, లోపలికి వెళ్తారు. మనం అవన్నీ చెయ్యం. డైరెక్ట్గా మనము మందిరంలోకి వచ్చేస్తాం. ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తున్నాం. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి యాజకుడు మాత్రమే వెళ్ళాలి. పరద ఉంటుంది. ఆయనకి దట్టి అనేది ఒకటి కడతారు, తాడు కడతారు. ఎందుకంటే ఒకవేళ ఆయన తప్పు చేసినా, పాపము చేసినా, అలాంటి పాపమును దేవుడు యాక్సెప్ట్ చేయడు కనుక, అంగీకరించాడు కనుక, ఒకవేళ ఆయన చనిపోతే ఆ పరిశుద్ధమైన స్థలంలో మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ స్థలంలోకి వెళ్ళడానికి అధికారం లేదు కనుక, వెళ్ళిన వాళ్ళు బతకరు గనక ఆ పరద కూడా ముట్టుకునే ఆ యొక్క శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే అది కూడా అతి పరిశుద్ధమైనటువంటిది గనక, అందులో కూడా దేవుని శక్తి ఉంటుంది కనుక, అందుకని ఆ తాడుతో వాడిని బయటికి లాగుతారు. గంట సేపు అనేది ఉంటుంది, ఒక టైం ఉంటుంది. గంటలో, 2 గంటలో లేదా 3 గంటలో ఉంటుంది. ఆ బలి అర్పించే కార్యక్రమం అంతా జరిగించిన తర్వాత ఆయన రావాలి. వాళ్ళు అప్పుడప్పుడు మధ్యలో అలా లాగుతారు. అప్పుడు ఆయన కూడా ఏం చేస్తారంటే ఆయన కూడా లాగుతాడు. అంటే నేను ఉన్నా రెడీగా అన్నట్టుగా, బతికే ఉన్నా అని ఆయన కూడా చెప్తాడు. ఒకవేళ ఎంత లాగినా ఆయన సపోర్ట్ చేయకపోతే ఇక చనిపోయాడు, ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు, దేవునికి వ్యతిరేకమైన విరుద్ధమైన కార్యం చేశాడు కనుక ఇక ఆయన చనిపోయాడని చెప్పి అప్పుడు తాడు లాగితే శవం బయటకు వస్తుంది. ఇది క్రమం. అయితే ఆ బలి అర్పించడానికి కూడా యాజకులు ఉంటారు, పెద్ద యాజకులు ఉంటారు. ఆ తర్వాత కింద ఉన్నటువంటి యాజకులు ఉంటారు. వాళ్ళ కింద ట్రైనింగ్ అయ్యే యాజకులు కూడా మరి శిష్యులు ఉంటారు. ఇలాగన ఆయన క్రమము వచ్చింది అనగా ఆయన టైం వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క బలి అర్పించారు. సో తరగతి తప్పున వాక్యం చెప్తుంది. తరగతి చొప్పున ఆయన క్రమము రాగా ఆయన ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి బలి అర్పించడానికి అని లోపలికి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళే టైంకి ఆయన యాక్చువల్గా వాక్యం ఏమంటుందంటే ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుకనే దేవుని దూత అక్కడ ఒక మాట చెప్తుంది, భయపడకు అని చెప్పి నీ ప్రార్థన దేవునికి వినబడినది అంటున్నాడు ఆయన. ఎవరు? దూత. జకరియా నిలబడినటువంటి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఒక్కసారిగా దూత ప్రత్యక్షమయ్యేసరికి ఆయన భయపడ్డాడు. కానీ దేవుని దూత మాట్లాడుతుంది ఏమనంటే నీ ప్రార్థన వినబడినది. అంటే ఆయన రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం చేస్తున్నాడు? ఆయన వివాహం అయిన దగ్గర నుంచి, లేక ఆయన మారమనిషి పొందిన దగ్గర నుంచి అసలు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే వాక్యం చెప్తుంది సంతానం కొరకు. 80 ఏళ్ళు దాటిన ఇంకా స్టిల్ హీస్ ప్రేయింగ్ దట్ ఐ నీడ్ చిల్డ్రన్ అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నాకు సంతానం కావాలని ప్రార్థన చేస్తారు. ముసలిదాన్ని అయిపోయినా అని వాళ్ళు అనుకోవట్లేదు. మనం ఏం చేస్తాం? 1-2 సార్లు ప్రార్థన చేసి దొరకకపోయేసరికల్లా ఏదైనా కానీ నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకి జవాబు దొరకకపోతే నువ్వు వెంటనే ఏం చేస్తున్నావు అంటే మానేస్తున్నావు. యూఆర్ ఫర్గెటింగ్ యువర్ ప్రేయర్, యూఆర్ ఫర్గెటింగ్ యువర్ ప్రామిస్, యూఆర్ ఫర్గెటింగ్ యువర్ కవెనెంట్ విచ్ గాడ్ హస్ గివెన్ టు యూ. దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని మర్చిపోతూ ఉన్నావు. నీ వాగ్దానం పోయిన సంవత్సరం దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయినావు.
దేవుని వాక్యం సెలవిస్తున్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రేమ దేవుని బిడ్డలు. కానీ ఇక్కడ జకర్యా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వర్డ్ ఏంటమ్మా? నీ భార్య అయిన ఎలిజబెతుకు. ఆమేన్, హల్లెలూయా. చదువు. నీ భార్య అయిన ఎలిజబెతుకు ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును. ఇక్కడ మనం ఒక పాయింట్ మనం జాగ్రత్తగా గమనించాలి. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు 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 ఆ మాట జ్ఞాపకం చేసుకో. అనగా నీ ద్వారా పుట్టబోయే కుమారుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు కన్యక అయినటువంటి మరియా కుమారుణ్ణి కనును. అక్కడ యోసేపు ద్వారా కనబడలేదు. యోసేపు ద్వారా అక్కడ సంతానము కలగలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అంటే ఏమంటున్నాడు ఇక్కడ? నీకు కుమారుణ్ణి కనును. ఎలిజబెత్, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవునికి నువ్వు ప్రార్థన, ఏ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థన దేవునికి వినబడినది. హల్లెలూయా. నీ ప్రార్థన దేవునికి వినబడినది. 145వ కీర్తన దయచేసి చదవాలని మనం చేస్తున్నా. 18వ వచనం అనుకుంటారు. అక్కడ అంటాడు ఆయన, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. ఆత్మతో సత్యముతో నువ్వు ప్రార్థన చెయ్యాలి. నిజమైన ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. హల్లెలూయా. ఐఎమ్ ద ట్రూ వైన్ అని అంటాడు ఆయన. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన దేవుణ్ణి. నేను వట్టి ఊపిరి లేని బొమ్మను కాదు, ఊపిరి లేని రాయిని కాదు, నేను మాట్లాడే దేవుణ్ణి. హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నిజమైన ప్రార్థనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ నిజముగా ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడే వారు మాత్రము కొంతమంది. ఆమేన్, ఆమేన్. నువ్వు గ్రహించాలి. ఇవే, ఇందులోనే గ్రహింపు ఉంది. ఈ గ్రహింపు నువ్వు కలిగి ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. పిలువబడిన వారిలో ఉంటావా? ఏర్పరచబడిన వారిలో ఉన్నావా? లేక ప్రార్థన చేసే వారిలో ఉన్నావా? నిజముగా ప్రార్థన చేసే వారిలో నువ్వు ఉన్నావా అనేదే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ప్రామాణికమైనటువంటిది ఏంటంటే, నిజముగా మొరపెట్టేవారు దేవుడు ఆయన అలక్ష్యము చేయడు, నిర్లక్ష్యము చేయడు. ఆయన జవాబు, ఉత్తరము ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు ఆయన. నా ప్రార్థన నాలకించువాడా, కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన నాలకించువాడా, కన్నీరు తుడచువాడా.
హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనను దేవుడు ఏం చేయవాడంట? ఆలకించువా. నా ప్రార్థనను ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా అక్కర్లను తీర్చువాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం చూస్తున్నాం. నీ ప్రార్థన దేవుడు వినేవాడే తప్ప వినకుండా ఉండేవాడు కాదు. కానీ నీ ప్రార్థన దేవుడికి వినబడేటట్టు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అంటే దాని అర్థం నువ్వు గట్టిగా అరిసి ప్రార్థన చేయమని కాదు దాని అర్థం. మరేంటి? నీ ప్రార్థన నువ్వు మనసులో చేసుకున్న ఆ నీ మనసులోని ప్రార్థన దేవుడు వింటాడు. కానీ ఆ ప్రార్థన దేవునికి వినబడేదై ఉండాలి, దేవుని సన్నిధికి చేరేదై ఉండాలి. దేవుని హృదయం, దేవుని మనస్సు నీ మనస్సును కలవాలి, నీ హృదయాన్ని కలవాలి. నీ ప్రార్థన దేవుని కిందికి దింపాలి, దేవుని సన్నిధిని కిందికి దింపాలి. నువ్వు మోకరించినప్పుడు నీ దేవుడిని ప్రార్థనకు చెవి యొక్కేటువంటి రీతిలో నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవుడు వినడమే కాదు, ఆయన ఆస్వాదించాలి. మన విలోకంలో భోజనం చేసేటప్పుడు మంచి ప్రియమైన భోజనం చేశారు అనుకోండి, అది వాట్ ఎవర్ ద డిష్ విల్ బి, మంచి డిషెస్ చేసిన బిర్యానీ అనుకుందాం కాసేపటికి, స్వీట్ అనుకుందాం కాసేపటికి, ఫ్రైస్ ఏమైనా కానివ్వండి, అవన్నీ కూడా టేస్టీగా ఉంటే ఎంత చక్కగా ఆస్వాదించుకుంటూ ఎముకలు కూడా అలా చక్కగా ఎలాగైతే మొత్తం క్లీన్ చేసేసి తింటూ ఉంటామో, అంటే ఆస్వాదిస్తూ తింటూ ఉంటామో, అలాగే దేవుడిని ప్రార్థనను వింటూ ఉన్నప్పుడు అంత మరిచిపోయి దేవుడిని ప్రార్థనని వినే ప్రార్థన నువ్వు చేయాలి. నీ ప్రార్థన వైపే ఆయన చూసేవాడిగా, నీ కళ్ళు మూసుకొని ఆయన ధ్యానం చేసేవాడిగా, ఆయన మరిచిపోయే ప్రార్థనను చేయాలి. నీ ప్రార్థన నాకు వినబడినది. జకరియా ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఏమంటాడన్నా, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కంటుంది. పెళ్ళి ఒక సంవత్సరం అయిన తర్వాత మనం కొత్త పెళ్లి కూతుర్ని అడుగుతారు కదా, పెద్దవాళ్ళు అడుగుతారు, తోటి వాళ్ళు అడుగుతారు, వాళ్ళ స్నేహితులు అడుగుతారు, వాళ్ళ పిల్లలు పుడతారు, ఏమైనా విశేషమా అని అడుగుతారు. నువ్వేమైనా ప్రెగ్నెంటా అని కూడా అడుగుతారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా అంటే నెక్స్ట్ ఏంటిదని అంటే అదే విశేషమా అంటే అదే నెక్స్ట్. వాట్ నెక్స్ట్ అంటే పిల్లల్ని కనటమే. అయ్యో అవునా, ఇంకా లేదా, ఇంకా కన్సీవ్ కాలేదా అని ఆమెను ఎత్తి పొడిచినట్టు
ఆమెను బాధపడేటట్టు కొంతమంది మాట్లాడతారు. ఇంకొంతమంది పర్వాలేదు, ఇంకా సంవత్సరమే కదా, ఇంకా దేవుడు ఇస్తాడులే, టెన్షన్ పడకు, నేను కూడా ప్రార్థన చేస్తా అని వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది అయ్యో ఇప్పుడు ఎందుకులే, తొందర ఏమున్నది, దేవుడు ఇచ్చే టైంలో ఇస్తాడు, ఏం టెన్షన్ పెట్టుకోకు అనే వాళ్ళు అంటూనే ఉంటారు, బాధపడకు అని బలపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాల మనుషులు. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఎలిజబెత్ నీకు కుమారుడిని కంటు. మారుమనసు పొందిన నీవు ఎంతమందిని కన్నావు? రక్షణ పొందిన నీవు ఎంతమందిని కన్నావు? కన్సీవ్ అయ్యావా? ఏమన్నా విశేషమా? ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపినావు? ఎలిజబెత్ అయితే కంటుంది, మరి నీ సంగతి ఏంటి? ఎలిజబెత్ అయితే నీ కుమారుని కంటుంది, మరి నీ సంగతి ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏంటి? నువ్వు కన్సీవ్ అయ్యావా? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు మారు మనసు పొంది? అయ్యా నేను పొంది ఇప్పటికి 15 సంవత్సరాలు, అయ్యా నేను పొంది 4 సంవత్సరాలు, అయ్యా నేను పొంది ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది, అయ్యా నేను పొంది 13 సంవత్సరాలు అయింది, అయ్యా నాకు 20 సంవత్సరాలు అయింది, అమ్మా 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8, 9, 11, 12, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇంతకాలం ఏంది వివాహమై మారు మనసు పొంది రక్షణ పొంది, ఎక్కడ నీ కుమారుడు కుమార్తెలు? ఏది నీ సంతానము? ఏది నీ సంతానం? కన్నావా? నేను ఎంతమందిని కన్నావు రక్షణ? ఆమేన్, హల్లెలూయా. నేను కన్నాను, సంఘాలను కన్నాను, విశ్వాసులను కన్నాను, నా బిడ్డలను కన్నాను, నా కుమారులను ట్రైనప్ చేశాను, వాళ్ళని సేవకు పంపించాను, వాళ్ళు సంఘాలు నడిపిస్తున్నారు, వాళ్ళు కూడా కన్నారు, వాళ్ళు కూడా సంఘాలు నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా కన్నారు. నేను ఇప్పుడు ముత్తాతని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సరే, ఆత్మీయ జీవితంలో నేను కన్న పిల్లలు వారు కూడా కన్నారు, వారి పిల్లలు వారు కూడా కన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడు యాజకుడుగానే ఉంటాడు, సేవకుడు సేవకుడిగానే ఉంటాడు, ప్రేమ దేవుని పిల్లలు కాపరిగానే ఉండాలి. నువ్వు కంటూ ఉండాలి. కన్నటువంటి వారు కూడా మరల మిగతా వారు కూడా అనేకులను కంటూ ఉండాలని వాక్యం ద్వారా చూస్తూ నేను చెప్పగలను, అయ్యా నేను ఇంతమందిని కన్నానని చెప్పి 1000 మందిని కన్నాను. నేనైతే నా యవ్వన కాలం నుంచి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న కాడ నుంచి అనేక మంది యవనస్తురాలను, అనేకమైనటువంటి సంఘాలను, అనేకమైన సేవకులను నేను కన్నాను, విశ్వాసులను కన్నాను. విశ్వాసులను మీరు ఎంతమందిని కన్నారు అనేది ముఖ్యం. ఈ విషయం, నువ్వు మారుమనసు పొందడం గొప్ప విషయం కాదు, నువ్వు రక్షణ పొందడం గొప్ప విషయం కాదు, నువ్వు బాప్తిజం తీసుకున్న గొప్ప విషయం కాదు, నువ్వు బలలో పాల్గొంటున్న గొప్ప విషయం కాదు, నువ్వు సంఘంలో, శరీరం అనే సంఘంలో నువ్వు పాలిభాగస్తుడవై అవయవంగా ఉన్నావు గొప్ప విషయం కాదు, నువ్వెంతమందిని కన్నావు అనేది ముఖ్యం. ఎలిజబెత్ నీకు కుమారుడిని కంటుంది, నీకు కనాలి, నీకు కనాలి. నువ్వెంతమందిని కన్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ ఉంటున్నాం. నీకు టైం ఉందా లేదా? నేను దాంట్లోకి వెళ్ళట్లా. నీకు టైం ఉందని నేను అడగట్లేదు, టైం లేదని కూడా అడగట్లేదు, నేను అడగను కూడా. ఎందుకంటే నీకు అన్నిటికీ టైం ఉంది కాబట్టి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని, టిఫిన్ చేసి, వంట వండుకొని, పంపించే వాళ్ళని పంపించి, అన్ని టైం ఉంది నీకు. బాసన తోముకోవడానికి టైం ఉంది, బట్టలు కొనడానికి టైం ఉంది, ఇల్లు ఊపుకోవడానికి టైం ఉంది, వంట వండుకోవడానికి టైం ఉంది, టిఫిన్లు కట్టడానికి టైం ఉంది, చాలా టైం ఉంది. బట్ నీవు ఎంతమందిని కన్నావు అది ఇక్కడ కావాల్సిన విషయం. తర్వాత ఏమన్నాడమ్మా? కనును, తర్వాత అతడికి యోహాను అని పేరు పెట్టు. యవనస్తులు పెళ్లి చేసుకున్న వెంటనే ఏం చేస్తున్నారు? వారు ప్లానింగ్ చేసుకుంటున్నారు. కుమారుడు పుడితే ఏం పేరు పెట్టాలి, దానికి మీనింగ్ ఏంటి, ఎవరు పెట్టని పేరు మనం పెట్టుకోవాలి. కుమార్తె అయితే ఏం పేరు పెట్టాలి, ఎవరు పెట్టుకోని పేరు అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మా బామ్మర్ది వాడి కుమార్తె పుడితే వాడి పేరు పెట్టుకున్నాడు. ఏమని పేరు పెట్టుకున్నాడు అంటే, అమ్మాయి పేరు క్లోయి అని పేరు పెట్టుకున్నాడు. నేను కూడా ఎక్కడ విన్నా, వాడి దగ్గర విన్నా. దాని మీనింగ్ ఏదో నాకు కూడా తెలియదు, కానీ ఏదో చెప్పారు. అంటే
పెట్టుకునే పేరు కనీసం వినసొంపుగా అయినా ఉండాలి, ఇంకా తెలిసే విధంగానైనా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కొత్త పేరు పెడుతున్నావు కానీ ఆ కొత్త పేరు అందరికీ అర్థం అవ్వాలి, అందరికీ వినసొంపుగా కూడా ఉండాలి. హల్లెలూయా. ఎవరి ఇష్టం వారిది. ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్న ప్లానింగ్ ముందుగానే ఉంది. ఇక్కడ యోహాన్ అనే పేరు యేసయ్యని పెడుతూ ఉన్నారు. హల్లెలూయా. నీకు నీ దేవుడు పేరు పెట్టాలి. ఇప్పుడు అడుగుదాం మనం, దెబ్బర పక్కన కూర్చున్న అమ్మాయి లే ఒకసారి, అట్లాగే నువ్వు కూడా బ్రదర్, నువ్వు కూడా చెక్ షర్ట్. ఏం పేరు? ఇటు చూడు, ఏం పేరు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చో. సరే, ఒకసారి మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు? మీ ఇంట్లో వాళ్ళు ఏమని పిలుస్తారు? నిజం చెప్పాలి. ఇంట్లో వాళ్ళు 4 ఉన్నారు కదా, ఏమని పిలుస్తారు? నేనేమని పిలుస్తాను? నిన్ను నిన్ను ఇక్కడ మాత్రం కరెక్ట్గా చెప్పారు. వాళ్ళ పేర్లు ఏంటో దేవుడు పెట్టిన పేర్లు కరెక్ట్గానే చెప్పారు. కానీ బయట వాళ్ళు పిలుస్తూ ఉన్నప్పుడు మాత్రం వారు చెప్పలేకపోతున్నా, నా పేరు మారింది, నా పేరు యేసయ్య పెట్టాడు, నేను బాప్తిజం తీసుకున్నాను, మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నాక దేవుడు నాకు పెట్టిన పేరు షారన్, దేవుడు నాకు పెట్టిన పేరు జోసెఫ్, దేవుడు నాకు పెట్టిన పేరు జాషువా, దేవుడు నాకు పెట్టిన పేరు జోయల్, దేవుడు నాకు పెట్టిన పేరు ఎస్తేర్, ఫ్లోరెన్స్ అని ఈ రోజున మనము చెప్పలేకపోతూ ఉన్నాం. పాత పేరు పెట్టి పిలిస్తే మీ జీవితం పాత కనిపించట్లేదా? లేకపోతే మీరు పాత వాళ్ళ లాంటి జీవితం కలిగి ఉన్నారని అనిపించట్లేదా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడనే నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు. ఎక్కడ ప్రకటిస్తున్నావు? I have repented, I have saved, I am baptized, God has given me the new name. It is Esther, Sharon and Florence and Joseph, Joshua, Joel. Amen. Hallelujah. Hallelujah. Michelle, Isaac, Catherine. Anyone is calling you Catherine? No. Catherine. Amen. Hallelujah. Cath అంటే ఎంత ఇష్టమో ఆ పిల్లకి. నేను మాత్రం పిలుస్తాను, ఇంకోటి పిలువరు. నేను దేవుడు పెట్టిన పేరుతో నేను పిలుస్తాను. మొన్న ఒకరిని పిలుస్తూ ఉన్నాను. కూర్చో. కనకమ్మ అని పిలుస్తున్నాడు. ఈమె పలుకుతుంది. ఏమని పిలుస్తున్నారు చెప్పండి? కనకమ్మ అని పిలిస్తే ఈమె పలుకుతుంది. మీ పాత పేర్లు ఏంటో నాకు నిజంగా తెలియదు. లిటరల్గా నేను మర్చిపోయా, టోటల్గా మర్చిపోయా. దేవుని వాక్యం సెలవిస్తున్నాం ఏంటంటే, నువ్వు దేవుడికి ఇచ్చిన క్రొత్త పేరు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించిన వాడు మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు తెల్ల రాతిని కూడా ఇస్తాను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. ఆ పేరు నీకు మాత్రమే తెలుసు అన్నాడు ఆయన. ఆయన ఇక్కడ ఎందుకు ఇస్తున్నానంటే, అక్కడ పోయినాక నీకు మళ్ళీ ఇంకొక పేరు ఇవ్వబడుతుంది, దాని కూడా ప్రాక్టీస్ ఇక్కడ చేసుకోవాలని క్రొత్త పేరు దేవుడు ఇస్తూ ఉన్నాడు. నీ పేరు మారాలి. ఏం కావాలి? నువ్వు మారలేదు, నీ పేరు మారలేదు, అట్లాగే పిలుస్తూ ఉన్నారు అంటే నీ ఆఫీస్ దగ్గర దే హ్యావ్ టు నో హూ యు ఆర్. నువ్వు ఎవరు అనేది నీ పని చేసే దగ్గర తెలియాలి. నేను చదువుకునే స్కూళ్ళలో, కాలేజ్లో తెలియాలి. వాట్ ఈస్ యువర్ నేమ్? వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ క్రొత్త పేరు చేత నువ్వు పిలువబడాలి. అందుకే దేవునికి ఇచ్చాడు. ఎందుకనంటే నువ్వు నా బిడ్డవు అని చెప్పడానికి దేవునికి కొత్త పేరు ఇచ్చాడు. ఆ పేరు నువ్వు కాదని
నువ్వు ఇంకా పాత పేరుతో పిలుస్తున్నావు అంటే నీ పాత రోత జీవితాన్ని కలిగి నువ్వు బ్రతుకుతున్నావని అర్థం. అనే వాళ్ళకి తెలియదు అని నువ్వు చెప్తే నువ్వు చెప్పుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. అందులోంచి బయటికి రాగానే, బాప్తిసం తొట్టిలోంచి బయటికి రాగానే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీకు ఇవ్వబడిన కొత్త పేరుతోనే పిలిపించుకోవాలి. నేను బయట వాళ్ళు పాత పేరుతో పిలుస్తూ ఉన్నారు అని అంటే వాళ్ళు అడుగుతారు, కొత్త పేరు ఏంది? అదే పాత పేరే కదా అంటే అప్పుడు చెప్పాలి, నేను మారుమనసు పొంది రక్షణ పొంది దేవుని నేను నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నాకు కొత్త పేరు ఇచ్చాడు, ఈ పేరుతోనే నన్ను పిలవండి. పాత పేరుతో నేను పిలిస్తే నువ్వు పలకను కూడా పలకకూడదు. అలా పలుకుతున్నావు అని అంటే ఇంకా నేను పాత జీవితం ఉందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. చదువు ఇంకా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులను అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఆమేన్, హల్లెలూయా. మొదటగా ఈయనకి క్రొత్త పేరు ఇవ్వబడింది దేనికి అని అంటే అతడు గొప్పవాడు అవ్వాలని. ఏమవ్వాలి? నువ్వు గొప్పదానవు కావాలి, నువ్వు గొప్పవాడవి కావాలి. అందుకనే దేవుడు నీకు క్రొత్త పేరు ఇస్తూ ఉన్నాడు. క్రొత్త పేరులో క్రొత్తదనం ఉంది. నీ జీవితం క్రొత్తగా అయింది. నీ మనస్సు, నీ హృదయం, నీ ఆలోచన, తలంపు యావత్తు కూడా క్రొత్తగా ఉండాలి. క్రొత్త జీవితాన్ని కలిగి నువ్వు ఉండాలి. ఏం కలిగి ఉండాలి? క్రొత్త జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ క్రొత్త జీవితం మనలో కనబడట్లేదు. అదే పాత రోత పనికిరాని బురదలోనే ఉన్నావు. ఇంకా స్టిల్ యు ఆర్ ఇన్ దట్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మారవా అంటే ఎందుకు రాలేదమ్మా అని అడిగినాను అనుకోండి. నేను మొన్న ఎవరో ఇంటికి తెలియదా అడిగింది, నేను అడుగుతూ మళ్ళీ సేమ్ అదే చెప్పిన. నేను అడిగిన క్వశ్చన్ రిటర్న్ చెప్పినాను. అట్లా ఎందుకు రాలేదు అని అంటే రాలేదు అంటారు. అసలు విషయం చెప్పారు. అది ఏ పనికి మన ఆన్సర్ నాకు తెలీదు. ఇక్కడ కూడా నువ్వు మారవా అంటే నేను మారా అన్నట్టే ఉన్నాను. నీలో మార్పే లేదు, నీ జీవితం మారట్లేదు. అంటారు కదా, కుక్క తోక చెప్పండి, కుక్క తోక వంకర. దానికి ఒకడు ఏం చేశాడంట, రాయి కట్టిండట. అది చక్కగా ఉండాలి. ఏం చేశాడంట? రాయి కట్టు. నాలా ఉంటాడు, అయి ఉంటాడు. అది కూడా ఎంత చెప్పినా, ఎంతగా బుద్ధిగరించినా, ఎంత సముదాయించినా, ఎంత సమాధానపరిచినా, అంత బాగా వివరించినా, అర్థం చేపించినా, నీ వివరణ వాడికి కావాలి, నీ సమాధానం వాడికి కావాలి, నీ వాళ్ళ దృష్టిలో నీ పనికిరాని మాటలు ఎవడికి కావాలి? ఆమేన్, హల్లెలూయా. నేను బురదలనే పొర్లుతా. దేంట్లో? పంది ఎక్కడ పొరుతుంది? బురదలోనే పొరుతుంది. దాన్ని తీసుకొచ్చి ఒకటి ఏం చేశాడంట, బాగా స్నానం చేపించి, అంటే బాగా స్నానం చేపించి సర్ఫ్ వేసిందంట, ఏరియల్ వేసిందంట, షాంపూలు వేసిందంట. తెల్లగా మాత్రం కాలే, నల్లగానే ఉంది కానీ ఫ్రెష్ అయింది. తీసుకొచ్చి ఒక మంచి చైర్ కొనుక్కొచ్చి దాని కూర్చోవచ్చు, సింహాసనం కూర్చోవచ్చు. కూర్చోబెడితే దానికి ఇక్కడ దాని ముక్కు ఇంత పెద్ద ఉంటుంది కదా, మనలాంటి ముక్కు కాదు దాని ముక్కు. ఇంత రౌండ్గా ఇంకటి 2 రంధ్రాలు ఉంటాయి, ఇట్లా ఇంత వెడల్పు ఉంటుంది. అది బురదలు పెట్టి మొత్తం గెలుపుతుంది బురదలో. వాళ్ళ పెట్ట ఫేస్ ఎంత సూర్యనట్టు అట్లా చేస్తుందా అన్నట్టు, వివిధ ఫారెన్లో ఉన్నట్టు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా పెట్టింది, ఇట్లా పెట్టి ఇట్లా చూస్తుంది, చూడకట్లా. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా పెడుతుంది అది మూతి? అది ఒకటి తింటుంది గోల్డెన్ ఫుడ్, పచ్చక లచ్చక పచ్చక అనుకుంటాడు. విడ్డూరం అనిపిస్తుంది కదా, చీ అనిపిస్తుంది కదా. నీ బ్రతుకు కూడా అలాగే ఉంది, ఖచ్చితంగా అట్లనే ఉంది. నువ్వు మారలే, నువ్వు మారవు. డిసైడింగ్ ఏంటంటే ఇక నువ్వు మారవు అనే స్థాయికి తీసుకొచ్చి వదిలిపెట్టినావు. నేను ఎందుకు మారుతా, నేను మారా అన్నట్టు నేను మారను అంతే.
నువ్వు ఏమన్నా చెప్పుకోండి, మీరు ఏమన్నా చేయండి, నాకు సంబంధం లేదు. నేను మారానంటే మారను. నువ్వు ఏమన్నా చెప్పు, ఎన్నన్నా చెప్పు. నా బ్రతికేంటి? బురదలోనే పొరులుతా. నువ్వు నన్ను ఫ్రెష్ కడిగినా, షాంపూ వేసి కడిగినా నేను తెల్లగాను, నా శరీరం ఏమి తెల్లగాదు, నా బుద్ధి ఏమీ మారదు. నేను మాత్రం బురదలోనే ఉంటా. నాకు బురద అంటే ఇష్టం. దానికి వాసన వచ్చింది, దాన్ని మళ్ళీ ఒడే ఊరికి ఉడికిందంట. ఉడికి అందులోకి పోయిందంట. మళ్ళా బురదలో కూడా వేసాడు, ఏమో చేశాడు అక్కడ. అందులో పోయి నేను చక్కగా తిరుగుతుంటే, దాంట్లో పొరులుతుంటే దానికి ఎంత హాయిగా ఉందో. షాంపూ వేసి కడిగి నేను మంచి శుభ్రం చేసి స్నానం చేసి తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెడితే ఏమైంది? అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బుద్ధి మారలే, నీ హృదయం మారలే, నీ మనసు మారలే, నువ్వే మారలే. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి బ్రతకడం కన్నా ఒక పెద్ద తిరగట్రాయి కట్టుకొని పోయి సముద్రంలో పడిపో. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అప్పుడప్పుడు నేను కొన్ని మాటలు చూస్తాను వెహికల్స్ పైన. చెడుపకు రా చెడదవు అనే మాట చూస్తాను. నన్ను చూసి ఏడవకు. అరే నేను అప్పు చేసుకున్నాను రా అని కూడా రాసింది మొన్న ఒక వెహికల్ వెనుక. నన్ను చూసి ఏడవకు, నేను అప్పు చేసుకున్నా, నేనేం పైసలు పెట్టి కొనలే, ఈఎంఐ కడుతున్నాను, అంత విధంగా రాశాడు. పాపం అంటే ఎంత ఏడుపుందో వారి మీద. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి వినడానికి మనకు నవ్వు వస్తుండొచ్చు, కానీ అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఏంటి? బురదమయం, అందులోనే పొరతా. అదే మన లైఫ్. మంచి లైఫ్ జీవించాలి అనుకునేవాడు, ఆమేన్, హల్లెలూయా, వివేకము కలిగిన వాడు ఒక సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ఏం మాట అంటే, పంది ముక్కునకు ఒక కమ్మి, లేకపోతే ఒక బంగారు డైమండ్తో కూడుకున్న ముక్కు కొట్టించి, ఇప్పుడు దాన్ని తీసుకుపోయి ఎక్కడ తవ్వుతుంది? ఎక్కడ? బురద. దాని వాల్యూ తీసుకుపోయి అక్కడ పెట్టింది. అది నీ వాల్యూ కూడా అట్లాగే. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాల్యూ కూడా అలాగే ఉంది. హల్లెలూయా. బాగా చెప్తా. ఒక ఫిష్ అక్వేరియం ఉందంట. ఏముంది? ఫిష్ అక్వేరియం. దాన్ని చూడాలి బాగా. అన్ని ట్యాంక్స్లలో ఫిషెస్ ఉన్నాయి, కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి, చేపలు ఉన్నాయి, చాలా కలర్ఫుల్ చేపలు ఉన్నాయి. అందరూ వాటిని కొనుక్కొని పోతూ ఉన్నారు. ట్యాంకులు ఖాళీ అయిపోతున్నాయి, మళ్ళీ కొత్త కొత్త చేపలు వస్తూ ఉన్నాయి. ఒక ట్యాంక్లో ఒకటే చేప ఉంది. ఏముంది? ఒకటే ఒక చేప ఉంది. అందులో ఏ చేపలు కూడా వేయట్లేదు. అది ఒక సింగిల్ కలర్లో ఉంది, యాష్ కలర్లో. ఏ కలర్లో? గ్రే కలర్లో ఉంది. మిగతా అన్నేమో కలర్ఫుల్ చేపలు. వాళ్ళు తీసుకొస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళా వస్తున్నాయి, మళ్ళీ కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. మళ్ళా వస్తున్నాయి. ఇలా సంవత్సరంలో కూడా చాలా మంది వచ్చి అన్ని కలర్ఫుల్ చేపలు కొనుక్కొని పోతున్నారు. అర్థమవుతుంది? అన్ని కలర్ఫుల్ చేపలు కొనుక్కొని పోతున్నారు. జోయల్ వేసుకున్నటువంటి షర్ట్ కలర్ అని చెప్పేది గ్రీన్. అది ఫస్ట్ ఆమేన్, హల్లెలూయా. అలాంటి కలర్ ఒకటే ఉంది అక్కడ ఆ ట్యాంక్లో, జాషువా. ఇప్పుడు ఆ చేపను ఎవరు కొనట్లే, ఎవరు తీసుకుపోవట్లే, ఎవరు దాన్ని లెక్క చేయట్లే. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దాన్ని మాత్రం చూడట్లే. ఇంకో చేపను కూడా దాంట్లో కొంతకాలం అయిన తర్వాత, సంవత్సరం అయినా ఇంకో చేపను కూడా వేసారంట. దాని లాంటి దాన్ని వేసారంట. ఏం చేశారంట? అప్పటిదాకా దానికి మాటలు కూడా లేవు పాపం. ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరితో చూడటానికి లేదు. చూస్తుంది కానీ కనీసం సంభాషణ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏది గొప్ప? మీరు చెప్పండి. ఈ యాష్ కలర్ గొప్పనా, లేక కలర్ఫుల్ చేపలు గొప్పనా? అవన్నీ వెళ్ళిపోతూనే ఉన్నాయి, వస్తూనే వెళ్ళిపోతున్నాయి. ఇది మాత్రం అట్లనే ఉంది. ఏది గొప్ప? ఎందుకు? వై? అదే దాన్ని ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు కొనట్లేదు, అక్కడే ఉండిపోతుంది.
ఎవరు కొనట్లే, అది చెప్తున్నా. మరి కొంటారని ఆశ ఉంది కానీ కొనట్లే, ఎవరు కొనట్లేదు. గ్లోరీ. ఎవరు గొప్ప? కలర్ఫుల్ చేపలు గొప్పనా, అది గొప్పనా? ఎందుకు కొనట్లేదు అసలు? దాన్ని ఎందుకు కొనట్లేదు అని అంటే, ఇంకో చేపతో వచ్చే కొత్త చేపతో మాట్లాడుతుంది. నేను సంవత్సరం నుంచి ఉన్నా ఇక్కడ, అందరు వస్తున్నారు, అందరు కలర్ఫుల్ చేపలను చూస్తున్నారు, వాటిని కొనుక్కొని పోతున్నారు. నన్ను ఎవరు కొనట్లేదు. ఇప్పటివరకు ఎవరితో మాట్లాడలేకపోయినా ఇప్పుడు నువ్వు వచ్చినావు, నేను నీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నా అని అంటే, అవునా సంవత్సరం నుంచి ఉన్నావా అంటే, నువ్వే సంవత్సరం నుంచి ఉన్నావా అంటే మరి నా పరిస్థితి ఏంటి అని ఇద్దరు మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. అప్పుడు కొత్త చేప అన్నదంట, సంవత్సరం నుంచి నువ్వు ఉన్న నీ వాల్యూ నీకే ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా వాల్యూ నాకే ఉంది. మన ఇద్దరు అందుకు ఒక దగ్గర వేశారు. అసలు యాక్చువల్గా ఎందుకు కొనలేదు అని అంటే, అది చాలా కాస్ట్లీ, అది చాలా కాస్ట్లీ, చాలా విలువైంది. ఇవి 10 రూపాయలకి 20 రూపాయలకు దొరుకుతాయి. దాని విలువ ఒక్క చేపనే 1000 రూపాయలు. నువ్వు 1000 రూపాయలు కొన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమై ఉండాలి? 1000 రూపాయల చేపలాగా ఉండాలి. నిన్ను కొనాలంటే అంత ఈజీ కాదు. నిన్ను కొనాలంటే, నిన్ను దొంగిలించాలంటే అంత ఈజీ కాదు. హల్లెలూయా. ఎంత గొప్ప చేప కదా, ఎంత గొప్ప జీవితం, చాలా కాస్ట్లీ. 10 రూపీస్కి 20 రూపీస్కి 2 చేపలు 3 చేపలు దొరికేవి, 4 చేపలు దొరికేటువంటి వాటిని అవి గొప్పనా, ఇది గొప్పనా? ఇది ఒక్కడు కొనే బదులు ఇవి 1000 కనీసం 100 కొనుక్కొని పోవచ్చు అని వారి ఆలోచన. ఎందుకంటే వారి ఆలోచన చీప్ ఆలోచన. ఇక్కడ ఇది కొనాలంటే స్టఫ్ ఉండాలి, అంత గొప్ప మనసు ఉండాలి, అంత గొప్ప జీవితం ఉండాలి. దాన్ని అర్థం చేసుకునే అంత జీవితం నీలో ఉంటేనే దాన్ని గుర్తించగలుగుతావు. లేకపోతే నేను ఎవ్వరు కూడా గుర్తించలేరు. నువ్వు అంతగా దానికి అర్థం చేసుకునే అంత జ్ఞానము, తెలివి నీకు ఉండాలి. అప్పుడే కానీ దాని విలువేందో నీకు తెలుస్తుంది. అవైతే 10 రూపాయలు 20 రూపాయలు కదా, ఇంటికి పోగానే వేరే నీళ్ళలో వేస్తావు, నీళ్ళు పడకపోతే సర్దయి చచ్చిపోతాయి, మోషన్స్ అయితే చచ్చిపోతుంది. వారం రోజులు కూడా ఉండవు, 3 రోజులు కూడా ఉండవు, కనీసం చచ్చిపోతాయి. వాటర్ పడకపోతే చాలా చనిపోతాయి. అవి చీప్ క్యారెక్టర్స్ కదా, చీప్ అవి. ఇది వాల్యూ కలిగినట్టు. ఇది ఏ నీళ్ళలోనైనా ఉంటుంది. మంచి నీళ్ళైనా, ఉప్పు నీళ్ళైనా, సముద్రం నీళ్ళైనా, నది నీళ్ళైనా, చెరువు నీళ్ళైనా, బావి నీళ్ళైనా, ఆఖరికి నీ ఇంటిలో పట్టుకునే నీరైనా, ఏ నీరైనా పోసినా ప్రతి నీటిలో ఉండే గుణం, ప్రతి నీటిలో జీవించే జీవితం, ఆ యొక్క లక్షణం దానికి ఉన్నది. ప్రేమ దేవుడు, వాట్ ఎవర్ ద వాటర్ విల్ బీ, ఇట్ విల్ బి స్టేబుల్. అంత గొప్పగా దాని జీవితం. ఇవి వేరే నీళ్ళలో వేసి చచ్చిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభువు దృష్టికి నువ్వు ఎలా ఉండాలా? గొప్పగా ఉండాలి. అది ప్రభు దృష్టికి చాలా గొప్పగా ఉంది. ఒకటే చేప, ఒకటే 1 year నుంచి ఉంది. తర్వాత ఇంకో చేప వేసి 1 year తర్వాత వేస్తున్నారు, కానీ అది కూడా సేమ్ వేస్తున్నారు. దాంట్లో అవి ఇష్టపడట్లేదు. దీన్ని మనుషులు ఇష్టపడట్లేదు, కొనుక్కపోయే వాళ్ళు కూడా ఇష్టపడట్లేదు. ఎందుకంటే అది గ్రే కలర్లో ఉంది కాబట్టి, సింగిల్ కలర్లో ఉంది కాబట్టి. బట్ దాని వాల్యూ చాలా ఎక్కువ. అది ఎక్కడైనా బ్రతకగలదు, ఎక్కడైనా నిలబడగలదు, ఎక్కడైనా క్రీస్తు కొరకు నిలబడేటువంటి జీవితం కలిగినటువంటి గొప్ప జీవితం కాదు. ఇవి మాత్రము కలర్ఫుల్లే. లోకం కూడా కలర్ఫుల్నే ఇష్టపడుతుంది, కలర్ఫుల్గా ఉండే వాళ్ళని ఇష్టపడుతుంది. కానీ విలువైన దానికి మాత్రము పనికి రాకుండా ఉంటారు. అందుకని వాక్యం చెప్తుంది, ప్రభువు దృష్టికి గొప్పవాడాయను. ఎవరు? యోహాను. పుట్టక ముందే ఆయన గురించి చెప్పబడుతున్న మాట, ప్రవచనం. పుట్టక ముందే మనం ఉన్న, ఒకవేళ మన కొడుకు ఎట్లా పుడుతా, వాడు ఏమవుతాడనేది ఎవరికైనా మనకు తెలుసా? మన కుమార్తె ఎలా ఉంటుంది మనకు తెలుసా? కుమార్తెలు కుమారులు తల్లిదండ్రులకి వాళ్ళు పెద్దగా అవుతూ ఉంటే తల్లిదండ్రులకి వాళ్ళు ఇష్టమైన పిల్లలుగా ఉండాలి, ప్రియమైన పిల్లలుగా ఉండాలి. తల్లిదండ్రులకి ఇవాళ రేపు పిల్లల పైన ఇష్టం పుట్టట్లా. కారణం ఏంటంటే మాట వినట్లేదు. కారణం ఏంటంటే
అసలు వాళ్ళని లెక్క చేయట్లేదు. కారణం ఏందనంటే ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. కారణం ఏందనంటే జిడ్డుగా పట్టుకునేదే ముందరికి 3 కాలన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక. మీకేం తెలుసు అంటున్నారు కనుక, మా జనరేషన్ మీకేం తెలుసు, మా జనరేషన్లో ఉన్నటువంటి జీవితం ఏంటి మీకేం తెలుసు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీ జీవితం ఎంత విలువైందో నీకు తెలియదు. ప్రభు యేసుకు నా సర్వము వినయముగాను సగెదను, తన ప్రాణము నీచిన యేసునికి నా హృదయము ప్రభు కిస్తును, ప్రాణము నీచిన యేసునికి నా సర్వము నొసగెదను, నా చేతులు సమర్పించును, దివ్య సేవకై నా సర్వము, నా చేతులు దివ్య సేవకై నా సర్వము, నా చేతులు ఎందుకంటే నా చేతులు సమర్పించును దివ్య సేవకైన సర్వము, నా చెవులను శ్రావ్య నాదముకై నా హృదయము ప్రభువుకు ఇత్తును. ఈ జీవితం కలిగి ఉండాలి, ఈ బ్రతుకును కలిగి ఉండాలి. ఇలాంటి లైఫ్ ని దేవుడు కోరుతున్నాడు. నీ సమస్తం దేవునికి అర్పించే బిడ్డగానే ఉండాలి. ఏం చేయాలి? దేవునికి అర్పించే బిడ్డగానే ఉండాలి. నీ జీవితం, నీ ప్రతి అవయవం కూడా దేవుని కొరకు వాడబడేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దేవునికి నువ్వు అర్పణ సమర్పణ చేయాలి. ఆమేన్. కనుక వాక్యం సెలవిస్తున్నాడు, ప్రభు యేసుకు నా సర్వమును వినయముగా ఇస్తాడు, విధేయతగా ఇస్తాడు. ఈ శరీరం ఆయనది, బ్రతుకు ఆయనది, జీవితం ఆయనది, సమస్తం ఆయనదే, ఆయనదే, ఎవరిది కాదు, నీది అస్సలకే కాదు. పెళ్లిలో ప్రమాణం చేస్తారు. ఏమైనా ప్రమాణం చేస్తారు? ముందు ఐడియా ఉంది ఏమన్నా? ప్రమాణం చేపిస్తారు, ఇద్దరితో ప్రమాణం. నీ ఆస్తి అంతట్లో భాగమిత్తును, నేను నిన్ను కలుపుకుంటా, నా భార్యవి అని ఆయన అంటాడు. ఆమె కూడా అలాగే ప్రమాణం చేస్తుంది. నీ శరీరం పైన ఆయనకు అధికారం ఉంది, ఆయన శరీరం పైన నీకు అధికారం ఉంది, నా సర్వం నీకే ఇస్తా. ఇది ప్రమాణం, ఇది ప్రామిస్. ప్రమాణం ఎందుకు చేపిస్తారంటే నువ్వు అలా ఉండాలని, అలా జీవించాలని.
ఇది నాది. ఫ్యామిలీస్లో ఉంటాయి, ఏముంటాయి? ప్లేట్ నాది, గ్లాస్ నాది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, భార్య పైన తనపైన తనకు అధికారం లేదు, భర్తకి హక్కు ఉంది. భర్తకు తనపైన తనకు హక్కు లేదు, భార్యకి హక్కు ఉంది. ఎందుకన్నారు ఆ మాట అంటే, వాళ్ళిద్దరు కూడా ఏక శరీరం అయినారు గనక, అవ్వాలి గనక, ఇక నీది నాది అంటూ ఏది లేదు గనక మనము అనేలాగా ఉండాలని అలాగనే ప్రమాణం చేపిస్తూ ఉంటారు సేవకులు. అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయం. అందుకనే వాక్యం చెప్తుంది, ప్రభు యేసుకు నా సర్వము నేను అర్పిస్తా, ఇచ్చేస్తా దేవునికి. ప్రభు దృష్టికి గొప్ప వాడి జీవితం కలిగి నువ్వు జీవించాలని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. ఆ ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఆమేన్, హల్లెలూయా. ఈయనకున్నటువంటి గుణ లక్షణాలు దూతని చెప్తుంది. మొదటిది, ప్రభు దృష్టికి గొప్పవాడు. రెండవది, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగడు. మూడవది, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై. 4, ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఆమేన్, హల్లెలూయా. 5 విషయాలు ఒక వచనంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 5 గుణాలు కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు నీవు కలిగి కూడా ఉండాలి. ఈ 5 గుణాలు కలిగి ఉండాలి. మొదటిది, దేవుని దృష్టికి గొప్పవాడిగా ఉండాలి. రెండవది, ద్రాక్షరసమైన మద్యమైనను త్రాగొద్దు. మూడవది, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్న బిడ్డగా ఉండాలి. ఇశ్రాయేలు అనేకులు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పే బిడ్డగా నువ్వు ఉండాలి. ఇందాక దేవుడు మనతో మాట్లాడినట్టు, ఎంతమందిని కన్నావు, నీ వరకు నువ్వు మారుమనసు పొంది రక్షణ పొంది ఆ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తే సరిపోదు, నువ్వు పొందుకున్నది ఇతరులు కూడా పొందుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు మనం కొనుక్కున్నాం, సోఫానో, చైరో, ఫ్రిడ్జో, ఏదో ఒకటి, ఫ్యానో, ఏసీయో, ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏంటి అంటే, మనం ఏం ప్రార్థన చేస్తాం నేను చెప్తా, దాని తర్వాత మనం ఏం ప్రార్థన చేయాలో చెప్తా. ప్రభువా, ఈ ఫ్రిడ్జ్, ఈ సోఫా, ఈ మంచం ఏదైతే కొనుక్కున్న ప్రభు, ఇది ఎక్కువ కాలం మా దగ్గర ఉండాలా, గొప్పగా పని చేయాలా, ఇది మంచిగా ఉండాలా, మా ఇంట్లో బాగా వాడబడాలా, చూసిన అందరూ మెచ్చుకోవాలా, దీన్ని చూడగానే పెద్ద బాగుందని మమ్మల్ని పొగడాలా, ఇవన్నీ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. రెండోది ఏంటి నువ్వు ప్రార్థన చేస్తున్నానంటే, అయ్యా ఇలాంటిదే లేని వారికి కూడా మీరు అనుగ్రహించండి నాయన అని. ఇది ప్రాముఖ్యమైన ప్రార్థన. ఇంపార్టెంట్ ప్రేయర్ ఏంటంటే, నేను కొనుక్కున్నా, నాకు నువ్వు ఇచ్చావు, ఇలా లేని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది మీరు ఇవ్వండి ప్రభువా అని కోరుకోవడం మంచి ఆత్మీయమైన విశ్వాస సహితమైన క్రైస్తవ విశ్వాస జీవితానికి లక్షణం, గుణం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. అయితే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని అంతే, నిన్ను వల్లే నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో, నువ్వు నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ గృహాన్ని, నీ ఇంట్లో వాటన్నిటిని ఎంతైతే ప్రేమిస్తున్నావు అట్లాగే వేరే వాళ్ళలో నువ్వు ప్రేమించాలన్నదే ఆత్మీయ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేనినాడు నువ్వు క్రైస్తవుడివే కాదు, అలా నువ్వు చేయనన్నాడు నువ్వు క్రైస్తవురాలు కానే కాదు, విశ్వాసం అంతకన్నా కాదు. దేవుని బిడ్డ అనే ముద్ర, ఆ యొక్క నామకరణం నీకు సూటే అవ్వదు. యు ఆర్ సెల్ఫిష్, స్వార్థపరుడివి, స్వార్థపరురాలివి, దేవునికి ఇష్టం లేని జీవితం కలిగిన దానవు, కలిగిన వాడవు. దేవుడు అంటే అసలు ప్రేమే లేదు. దేవుని మీద ప్రేమ ఉంటే నీ పొరుగు వారిని, నీ తోటి వారిని నీకంటే ఎక్కువగా ఇష్టపడతావు. నువ్వు నార్మల్ చీర కట్టుకుంటే ఎదుటి వాళ్ళు పట్టు చీర కట్టుకోవాలని కోరుకోవాలి.
నీ దగ్గర చిన్న కట్టె సోఫా ఉంటే వాళ్ళ దగ్గర మంచి లగ్జరియస్ సోఫాలను కోరుకోవాలి. నీ దగ్గర ఒక రూమ్ ఇల్లు 2 రూమ్ల ఇల్లు కలిగి ఉంటే మిగతా వాళ్ళు 3 బెడ్రూమో ఫ్లాటో పెద్దదో కొనుక్కోవాలని కోరుకోవాలి. అది మంచి జీవితం, అది మంచి గుణలక్షణం కలిగిన జీవితం. అంటే నీ లోపల ఏ కల్మషము, నీ లోపల ఏ కపటము లేదు, ఏ మచ్చ డాగు కలంకము లేనటువంటి జీవితం. నీ దగ్గర ఏం లేకపోయినా మిగతా దగ్గర అన్ని ఉండాలని కోరుకోవడమే క్రీస్తు యొక్క లక్షణం. అందుకే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చాడు. ఆయన ఏం సమకూర్చుకోవాలి ఈ గృహంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు. అలానే దేవుడు మనల్ని సమకూర్చుకోదని చెప్పలేదు, అన్ని సమకూర్చుకోమన్నాడు. కానీ నీకంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళు అలా కలిగి ఉండాలని కోరుకోవడంలో యేసుక్రీస్తు యొక్క గుణం నిలబడ ప్రత్యక్షం అవుతుంది. క్రీస్తు యొక్క గుణ లక్షణమును నువ్వు చూపించగలుగుతూ ఉన్నావు. ఆమేన్. అలాంటి ఆత్మీయ జీవితం ఈరోజు నీకు నాకు మనకు కావాలి. మధురమైనది నా యేసు ప్రేమ. చప్పట్లు గట్టి కొట్టారా? అందరు బాగా కొట్టాలి గట్టిగా, హృదయపూర్వకంగా గొంతెత్తి పాడుదాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ.
హల్లెలూయా. హల్లెలూయా. మధురమైన ప్రేమ, అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. He is the God who loves you with a true love. ఆయన ప్రేమించే ప్రేమ నిజమైనది. నిజమైన ప్రేమ కలిగినటువంటి వాడై ఉన్నాడు ఆయన. ఆయన ప్రేమ ముందు నీ ప్రేమ బలాదూరు. ఆయన ప్రేమ ముందు నీ ప్రేమ నథింగ్, సున్నా. ఎందుకంటే క్షణానికి మారిపోతావు, నిమిషానికి మారిపోతావు, గంటకే మారిపోతావు, పొద్దున మారిపోతావు, సాయంత్రానికి వెళ్ళా మరలా ఇంకో రకంగా నువ్వు ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు సినిమా యాక్టర్స్ ని అబ్బో నవరసాలు పండిస్తున్నాడు ఈయన, ఈమె భలే యాక్టర్. వాళ్ళు కాదు యాక్టర్లు, మనం యాక్టర్లు. విన్నంతసేపు వాక్యం విని కిందికి పోయినాక తోసే అరే చంపేస్తా, అట్లా చేస్తా ఇట్లా చేస్తా నువ్వు మాట్లాడతావు. నీకంటే గొప్ప యాక్టర్ ఎవరు ఉన్నారు? నువ్వు నవరసాలు కదా, 90 రసాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎంతో వినయం, ఎంతో విధేయత, నేను క్రీస్తును ధరించుకున్నా అన్నట్టుగా ఉంటావు. పాస్టర్ ఏదైనా చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ కాల్ చేసిన అనుకోండి, నువ్వు వేరే కాల్లో ఉన్నావు, చూసి వెంటనే లేపేది క్రీస్తు గుణం, క్రీస్తు లక్షణం. చూసి కూడా ఇది కంటిన్యూ చేసినాక అప్పుడు చేద్దాంలే అనుకునేది సైతాన్ గుణం. లోకానుసారమైన పనికిరాని గుణం అది. క్రీస్తుకు ప్రతిబింబం ఎవరంటే సేవకుడే. క్రీస్తుకు పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటే మీరు నన్ను పోలి నడుచుకోండి. కారణం ఏంటి? ఆయన ఎట్లా కనబడ్డు, నీ ముందర ఉన్నవారు నీ సేవకుడే. మన సేవకుని చూసి నువ్వు నడవాలి కదా. ఆమేన్. హల్లెలూయా. సేవకుని ఫోన్ రాగానే వెంటనే అది కట్ చేసి, ఒక్క నిమిషం ఎప్పుడు మా అన్న పాస్టర్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడాలి. అది క్రీస్తు గుణం, అది తగ్గింపు గుణం, అది వినయంతో కూడుకున్నది, లోబడి తత్వంలో కూడుకున్నది. యేసయ్య గుణాన్ని కలిగి ఉన్నావు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. అందుకే వాక్యం చెప్తుంది ఇక్కడ గొప్పవాడిగా ఉండాలి, దేవునికి గొప్పవాడిగా ఉండాలి. అందుకే వాక్యం నిన్ను వలె నీ పొరుగువాన్ని యేసయ్యను అంత హింసిస్తున్నా, బాధిస్తున్నా, వేధిస్తున్నా, చంపేస్తున్నా ఏమన్నారు? ఆయన ఏమన్నాడు? తండ్రి నువ్వు నన్ను పంపించావు, బాగానే ఉంది. వీళ్ళు అవిధేయులుగా ఉన్నారు, లోబడిన వారిగా ఉన్నారు. అయితే వీళ్ళని చూసి నువ్వు శిక్షించొద్దు. నోవహు కాలంలో శిక్షించినట్టు, సొదొమ గొమొర్రాను శిక్షించినట్టు, తర్వాత రకరకాలుగా శిక్షించినట్టు నువ్వు శిక్షించకూడదు. ఎందుకంటే నేను నా జీవితాన్ని ఇక్కడ పానార్పణంగా పోయబడుతున్నా. నా రక్తాన్ని, నా శరీరాన్ని నేను నలగొట్టి శిలువ పైన వేలాడు తీయబడుతున్నా. ఆ బాధ ఏందో, ఆ వేదన ఏందో, ఆ కష్టం ఏందో, శ్రమ ఏందో, నిందేందో, అవమానం ఏందో, ఆ టెన్షన్ ఏంటిదో, ఆ పరిస్థితులు ఏంటో, వ్యతిరేకంగా ఉన్నవేవన్నీ అవన్నీ నేను భరిస్తున్నా. కాబట్టి నాది నా లోపల ఉన్నది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఆ తల్లి తండ్రి యొక్క గొప్ప ప్రేమను నేను కలిగి ఉన్నా. నా బిడ్డలను నువ్వు అన్యాయం చేయకూడదు, వాళ్ళని శిక్షించొద్దు అని ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. గనక ఈ రోజున మనం జీవించగలిగి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కష్టమైన నష్టమైన షైనీ అన్నది నన్ను, డాడీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, క్యారెన్స్ ఎట్లా అని అడిగారు. అప్పుడు నేను అన్నా, ఎగ్జామ్స్ ఉన్న పర్లేదు బిడ్డ, ఏం కాదు, నువ్వు సేవకుని కూతురు కాబట్టి నువ్వు మాదిరికరంగా ఉండాలి, రా నువ్వు క్యారెన్స్కి వచ్చేసే, దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూసుకుంటాడని మొత్తం వదిలిపెట్టద్దు, చదువుకోవాలా, కానీ దేవుడి పని కూడా నువ్వు చెయ్యాలా. ఎగ్జామ్స్ ఉంటే ఏంటి, లేకపోతే పని ఉంటే ఏంటి, నీళ్ళు వస్తాయి. నువ్వు ఇంకా ప్రేరణ కూర్చున్నప్పుడు మనకు నీళ్ళు వస్తాయి, బిందెల శబ్దాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం వెంటనే పరిగెడుతుంటాం, పరిగెత్తకూడదు. అది క్రీస్తు గుణం. ఇక మిగతా సాకులు చెప్పేదంతా కూడా సైతాన్ గుణం, సైతాన్ లక్షణాలు, దురాత్మ లక్షణాలు, అపవాది లక్షణాలు. దేవుడు నీకు జ్ఞానం, తెలివి, బుద్ధి ఇచ్చింది ఆయన్ని సేవించడానికి, ఆయనతో కలిసి నడవడానికి, ఆయనను ప్రేమించడానికి, నిన్ను ప్రేమించుకోవడానికి కోసం కాదు. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక రీల్ నాకు వచ్చింది, షార్ట్. ఏంటంటే ఒక బిచ్చగాన్ని రోడ్డు మీద కూర్చున్నాడు. కొంతమంది స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాడు వచ్చి ఆయన్ని ఆ పిచ్చోడు అయిపోయాడు, రోడ్డు మీద ఉన్నాడు. ఆయన పట్టుకునేసి ఆయనకి తీసుకుపోయి వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్ళి మనం చక్కగా తయారు చేద్దాము, మంచిగా స్నానం చేపిద్దాము, మంచి బట్టలు తొడిగిద్దాము, వాళ్ళకి మంచి జీవితం ఇద్దామంటే వాడు రోడ్డు మీద కూర్చున్నాడు కదా, అనుకుంటున్నాడు కదా. అట్లాగే అట్లనే ఉన్నాడు. వదిలేశారు వాడిని. ఇక్కడ తల్లిదండ్రులు వదిలేశారో, పిల్లలు వదిలేశారో, భార్య వదిలేస్తుంది, ఎవరు వదిలేస్తే మనకు తెలియదు కానీ రోడ్ల మీద పిచ్చగాడిగా తిరుగుతున్నాడు. వాడు వాళ్ళు పట్టుకొని వస్తుంటే వాడు ఏమో చేస్తున్నాడు, భయంతో వాడు పారిపోతూ ఉన్నాడు. అట్లా ఇట్లా ఏసీలు పోయి పట్టుకున్నారు వాడిని. పట్టుకుంటే ఏమో చేస్తున్నాడు అనుకుంటున్నాడు. వదిలించుకొని వాళ్ళని కొడితే కూడా వాళ్ళు తట్టుకొని ఓడ్చుకొని, వాళ్ళని కొడితే కూడా కడుపులో గుద్దిన, వీపులో గుద్దిన, చెప్ప మీద కొట్టినా వాళ్ళు మాత్రం వాళ్ళని విడిచిపెట్టలు తీసుకొని పోయారు. వాడికి మంచిగా స్నానం చేయించారు, మంచి బట్టలు దొరికించారు. తర్వాత మాట్లాడుతున్నాడు, నన్ను ఎక్కడికో తీసుకుపోయి అమ్మేస్తున్నాడు అని అనుకుని నేను భయపడ్డాను. నేను అప్పుడు మాట్లాడుతున్నాడు మంచిగా, అందుకే నేను కొట్టాను, అందుకే నేను పారిపోతూ వచ్చాను, నాకు మంచి భోజనం పెట్టారు, మంచి బట్టలు వేశారు, నేను ఇక్కడే ఉంటాను. కొట్టిన వాళ్ళు ఓర్చుకొని తట్టుకొని ఆని పట్టుకొచ్చి ఆశ్రమంలో పెట్టారు ఫ్రీగా. ఒక అన్యులకు ఒక స్వచ్ఛంద సేవ చేసే వాళ్ళే అంత ఓర్చుకుంటే నువ్వెంత ఓర్చుకోవాలి? నువ్వెంత ఓర్పు కలిగి ఉండాలి, ఎంత సహనం కలిగి ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎంత కనికరము కలిగి ఉండాలి, ఎంత దయ కలిగి ఉండాలి, ఎంతగా దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండాలి, నీ తోటి వారి పట్ల నీకు ఎంత దయ కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితమును కలిగి ఉండాలి. ఆయన వారి మీద కనికరపడి వారికి భోజనము పెట్టాడు. ఆయన వారి మీద కనికరపడి ఏం చేసినాడు? వారి మీద కనికరపడి చేతులుచ్చి స్వస్థపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో లోకస్తులు అంతగా ప్రేమ కలిగి, అంత ఓర్పు కలిగి, అంత డిజైర్ కలిగి, అలాంటి మంచి పనులు చేయాలనేటువంటి హృదయం కలిగి ఉంటే నువ్వు నేను క్రీస్తును కలిగినటువంటి వారు, క్రీస్తు బిడ్డలను చెప్పుకుని మనం ఎలా ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. క్రీస్తుకి ఎలాగో మనం చేయలేము, కనబడే సేవకునికైనా మీరు చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనికరము, దేవుని దయను కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే అలాంటి పిచ్చులనే కర్మ. మంచులనే ప్రేమించలేకపోతున్నావు, నీ తోటి వారినే ప్రేమించలేకపోతున్నావు, తోటి వారినే సహించుకోలేకపోతున్నావు. ఇంకా నువ్వు బయటలో ఏం ప్రేమిస్తావు, ఏమి ఇష్టపడతావు, ఎక్కడ క్రీస్తును చూపిస్తావు, ఎక్కడ క్రీస్తును ప్రకటిస్తావు, ఎక్కడ సాక్షార్థంగా నువ్వు జీవిస్తావు, ఎక్కడుంది ఆ గుణం నీ లోపట? అది కావాలని అడుగుతున్నా. ఆమేన్, హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ
హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడి దయ చూపిస్తా ఉంటాడు. నీదేంటి, నీ ప్రాబ్లం ఏంటి అసలు? హల్లెలూయా. నీ ప్రాబ్లం ఏంటి? మీ అందరి ప్రాబ్లం ఏంటి? హల్లెలూయా. నువ్వు పాపివైన నిన్ను నేసేని దగ్గరకు వస్తే నిన్ను మాత్రం రక్షించాలా, నిన్ను మాత్రం ప్రేమించాలా, నిన్ను మాత్రం కడగాల, నిన్ను మాత్రం శుద్ధీకరించాలా, నిన్ను మాత్రం ఎత్తుకోవాలా. ఆయన అవన్నీ చేసినప్పుడు మరి నువ్వు చేయవా? క్రీస్తు ప్రేమను కలిగిన నీవు, క్రీస్తును కలిగిన నీవు, నేను దేవుని బిడ్డను చెప్పుకునే నీవు, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు రాజు పిలిపించాడు. ఏమని పిలిపించాడంటే, నువ్వు అప్పు కట్టలేదు, ఇంకా అప్పు తీసుకున్నావు, అప్పు కట్టట్లేదు అని అంటే వాడు అన్నాడు, అయ్యా నేను గరీబోని, పేదవాడిని, నేను పని చేసిన గిరాకీ సరిగ్గా అవ్వట్లేదు, ఏం జరగట్లేదు, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను పైన దయ చూపించు, నీ కనికరము చూపించు, నేను కట్టలేను, మెల్లిమెల్లి కడతా అని అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, సర్లే నువ్వేం కట్టొద్దు, నేను క్షమించేసిన, వదిలే, నీ పనులు చేసుకోపో, బ్రతుకు, నీ కుటుంబంతో నువ్వు, నీ వైఫ్, నీ భార్య, నీ పిల్లలు బ్రతకండి, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, వేం కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నీ యొక్క అప్పు నేను క్షమించేస్తున్నా అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ఉపమానం, ఉదాహరణ. అప్పుడు వీడు వెళ్ళిపోయాడు. నమస్కారం చేసి దండం చెప్పి పెట్టి, అయ్యా నువ్వు కనికర సంపన్నుడవి, నువ్వు దయామయుడవి, నువ్వు ప్రేమమయుడవి, నువ్వు కలకాలం జీవించాలని రాజుతో అనేసి వెళ్ళిపోయాడు. వాడు అయిపోయిన తర్వాత వీడు బయటికి వెళ్ళాడు. వీడి కిందోడు ఇంకొకడు వీడికి అప్పు ఉన్నాడు, ఒక 300 రూపాయలు. నేను నార్మల్గా చెప్తున్నా. ఆయనేమో 1000 రూపాయల క్షమాపణ, 1000 రూపాయల అప్పును క్షమించేశాడు రాజు. ఇప్పుడు వీడి కింద ఒకడు 300 అప్పు ఉన్నాడు, వీని దగ్గర తీసుకున్నాడు. తీసుకుని ఉంటే వాడిని పిలిపించి వాడిని అప్పు కట్టమని అడిగాడు. అడిగితే వాడు అన్నాడు, అయ్యా నన్ను ఓర్చుకో, నన్ను తట్టుకో, నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నా, మెల్లమెల్లి నేను కడతా, దయచేసి నన్ను భరించు, నన్ను క్షమించు, నాకు టైం ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. వినకుండా ఏం చేశాడంటే, నువ్వు అప్పు కట్టే వరకు నువ్వు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పి చెరసాలలో వేయించాడు, జైల్లో వేయించాడు. ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు వీళ్ళు పిలిపించాడు, అరే 1000 రూపాయలు అప్పు కలిగిన నిన్ను నేను క్షమించినప్పుడు నువ్వు కింద వారిని నువ్వు క్షమించాలి కదా, కింద వారిని నువ్వు క్షమించి నిన్ను 1000 రూపాయలు క్షమిస్తున్నప్పుడు ఒక 300 నువ్వు క్షమించలేవా? నీకంటే గరిబోడు వాడు కూడా నువ్వు గరిబోని, నేను పేదవాడిని, నేను ఏమి లేని వాడిని, నన్ను దయచూసి నన్ను కరుణించు అని చెప్తే, నేను నీ పైన కనికరము, దయ, ప్రేమ చూపించి నేను క్షమించి వదిలేసినప్పుడు నువ్వు కూడా అదే పని చేయాలి కదా అని రాజు ఏం చేశాడంటే, ఈ 1000 రూపాయలే కాదు, దీనికి వడ్డీ కూడా నువ్వు చెల్లించాలా, మొత్తము చెల్లించే వరకు వీళ్ళు తీసుకుపోయి చెరసాల వాడిని వదిలేయండి అని చెప్పి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను క్షమించినప్పుడు నువ్వు కూడా క్షమించాలి కదా. దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు కూడా నువ్వు తోటి వారిని ప్రేమించాలి కదా. దేవుడు నిన్ను ఇష్టపడ్డప్పుడు నువ్వు కూడా వారిని ఇష్టపడాలి కదా. అదే లక్షణం కలిగి నువ్వు ఉండాలి కదా, అలాంటి జీవితం కలిగి నువ్వు ఉండాలి కదా అని వాక్యము చెబుతా ఉంది. ప్రభు దృష్టికి గొప్పవాడై కదా, గొప్పవాడై వాక్యం చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ చెప్పి ద్రాక్షరసమును మద్యమును త్రాగక తల్లి గర్భమందు పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకున్న వాడు ఇశ్రాయేలులో అనేకులు ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఎలా తిప్పుతావు? నీలో క్షమించే గుణమే లేకపోతే, నీలో తగ్గింపే లేకపోతే, నీలోపట వినయము విధేయతనే లేకపోతే ఎలా క్షమిస్తావు? ఎలా నువ్వు కంటావు? ఎలా నువ్వు దేవుని దగ్గరికి తీసుకొని వస్తావు? ఎలా నీవు పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం నువ్వు జీవిస్తావు? ఇవన్నీ ఉంటేనే తప్ప నువ్వు చేయలేవు. కింద వచ్చిన చదువు బక్స. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించి త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క
ఆత్మయు శక్తియు ఆ. గలవాడై ఆ. ఆయనకు ముందుగా వెళ్ళును కనుక ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. గనుక నీకు సంతోషమును నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు ఆమేన్ హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక మునుపు ఒక 6 నెలల ముందు జకర్యాకి ఎలిజబెత్ కు దేవుడు వాగ్దానం చేసి కుమారుని ఇవ్వబోతూ ఉన్నాడు. 6 నెలల ముందు పుట్టబోతూ ఉన్నాడు. పుట్టబోతున్నటువంటి వ్యక్తి యోహాను గురించి చెప్పబడుతున్న సాక్ష్యం. హల్లెలూయా. మరి నువ్వు కూడా అలాంటి జీవితము జీవించాలి. మొదటి ఆ 16వ వచనమా 5 విషయాలు చెప్పబడ్డాయి అక్కడ. 17వ వచనంలో చూసుకొచ్చేసరికల్లా తల్లిదండ్రుల హృదయం పిల్లలు తట్టుకును. 1 అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి. 2 ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచకై 3 ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. 4 తర్వాత గనుక నీకు సంతోషమును మహా ఆనందము కలుగును. 6 అతడు పుట్టినందున అనేకులు సంతోషించును. 7 ఇన్ని గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి యేసుప్రభు కంటే ముందు పుట్టబోతూ ఉన్నాడు. పుట్టినాడు. ఆయన చేయాల్సిన పని ఆయన చేసినాడు. మన జీవితంలో కూడా ఇవి మనకు కావాలి. అందులో ఒక మాట మనం చూద్దాం. అవిధేయులు నీతివంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పారంట. జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పారు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వినయ విధేయతలు కలిగినటువంటి వారి వైపునకు త్రిప్పాలి అని వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. నీవు జ్ఞానము కలిగి ఉండాలవి కాకుండా జ్ఞానవంతుల వైపు తిప్పాలి. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం అంటే ఇంకొకటి విషయం తెలుసు. ఇంకొక మీనింగ్ ఏంటంటే వినమ్రత. ఏంటి? వినమ్రత, వినయము కలిగి ఉండడం, విధేయత కలిగి ఉండడం. యెషయా గ్రంథం 54:15-16 వచనాలు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన స్థలములలో నివసించు వాడనైనప్పటికీ అయినను ఆమేన్. ఎక్కడ నివాసం చేస్తున్నట్ట? వినయము, విధేయత, భయము, భక్తి, లోబడే స్వభావము కలిగిన వారి యొద్ద నివాసము చేస్తాడు. ఆయన గర్విష్ఠులను ప్రేమించాడు. గర్విష్ఠులను గర్వము కలిగి అతిశయం కలిగి ఇంకా వేరే వేరే లెక్కలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎంత మాత్రము ఇష్టపడడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆ విషయాన్ని నీ దగ్గర దేవుడు ఉన్నాడు కూడా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోవాలి. అది నేనైనా సరే. గర్వం ఏంటి? చిత్రం. ఇప్పుడు ఈయన మంచి షర్ట్, మంచి డ్రెస్ వేసుకున్నాడు. ఇది నా దగ్గర లేదు అని, ఈయనకు సూట్ కాదు, నేను మంచిగా అయినా కూడా నా దగ్గర లేదు కాబట్టి నాకు అది ఇష్టం లేదు, ఈయన అంటే కూడా ఇష్టం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నా కూర్చో, అలా ఇష్టపడ్డప్పుడే నేను దేవుని లక్షణం కలిగి ఉన్నా, దేవుని వినయము విధేయత కలిగి నేను ఉన్నా. ఆయన యాక్సెప్ట్ చేస్తున్నా. అప్పుడు నేను ఐజాక్తో అంటారే, ఇంత మంచి టీషర్ట్స్ షర్ట్ తెచ్చుకుంటారు, కొంచెం అన్నా మీకు ఇది లేదా, కనికరం లేదా, మీకు ప్రేమ లేదా మీకు అని అడుగుతూ ఉంటా. ఇన్నిసార్లు అన్నా కూడా, సంవత్సరాలు అవుతుంది ఇన్నిసార్లు అన్నా కూడా వాళ్ళకి మాత్రం ప్రేమ పుట్టట్లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటే ఇంకో చిన్న మాట ఏంటంటే, ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకున్న ఉన్నది. వానికి సర్ది ఏమైంది? సర్ది అయితే ఏమవుతుంది? ముక్కు గారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ముక్కుని ఆమె ఎట్లా చేస్తుంది? చేతి పెట్టి తీసేసి మళ్ళీ ఇంకా ఒత్తి కూడా తీస్తుంది. తీసి ఏం చేస్తుంది? ఇట్లా వేసేసి ఏం చేస్తుంది?
డ్రెస్ అయితే డ్రెస్, చీర అయితే చీర, కొంగుకు అయితే కొంగుకు రాసుకుంటుంది. అదే పక్కింటి పిల్లని ఎత్తుకుంటుందా? వాడు ఏదైనా తుడుస్తూ వాడు చేస్తే తుడుస్తుందా? ఎత్తుకొని ముద్దు పెడుతుందా? బై తను కనలేదు కాబట్టి. ఇక్కడ నువ్వు కూడా కనలేదు కాబట్టి ఆ ప్రేమ అనేది కనబడతలేదు. నువ్వు కంటే నీకు తెలుస్తుంది ఆ ప్రేమ ఏంటో. నీ బిడ్డనైతే చీముడి తెలుస్తావు, అది అడుగుతావు, అది మొత్తం పూసుకుని తీసుకుపోయి స్నానం చేపిస్తావు. అదే మీ అక్క కూతురునో లేకపోతే అక్క కొడుకునో చెల్లె కొడుకునో సంథింగ్ ఎవరినో అట్లా ఉంటే కూడా వాళ్ళు కడుకోరా కడుకు అని అంటాం తప్ప మనం మాత్రం కడగం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాం అట్లా? చెయ్యం. అక్కడ క్రీస్తు గుణమే లేదు నీ దగ్గర. క్రీస్తు గుణం ఉంటే యేసయ్య ఆ గుణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తం మరణించాడు తప్ప ఆయన పాపముల కోసం మరణించలేదు. అదే దేవుని ప్రేమ అంటే, అదే దేవుని యొక్క ఇష్టం అంటే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి నువ్వు ఉండాలి. ఏది కలిగి ఉండాలి? దేవుని ప్రేమ ఉంటే అంతగా నువ్వు తగ్గించుకుంటావని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎంతగా మనము ఏ స్థితిలో మనం ఉన్నామో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన ప్రేమని కాదు, తన కృపను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కృప చూపించకపోతే మనం ఇలా ఉండమా? ఆయన అంత ప్రేమిస్తున్నాడు కనుకనే స్టిల్ మనం ఇంతగా జీవించగలుగుతూ ఉంటున్నాం. లేకపోతే జీవించే ప్రసక్తే లేదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి అండి? లూకా గురించి, యోహాను గురించి. అంత గొప్ప సాక్ష్యం ఈరోజు నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. జీవము నా జీవిత
హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఇవులే లెక్కకు మించిన దీవెనలు. అడుగులు తడబడక నడిచినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసము నీవిచ్చినావు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారు, వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ జకరియా గురించి, యోహాన్ గారి గురించి చెప్పబడుతున్నటువంటి ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటి మధ్యలో మనం వెళ్ళలేకపోతున్నాం. ఒక మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. ఎలాంటి వాడంట? ఆత్మయు, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందు వెలుచున్నాడు. నా ప్రియమైనటువంటి వారు, నా సంగమా, నా దేవుని శరీరమా, దేవుని వాక్య మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఏలియా యొక్క ఆత్మ కలిగి ఉండాలి. ఇంకేమన్నా? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవారమై ఉండాలి. ఆయన బలిపీఠం కట్టి బలిపీఠం చుట్టూ బాగా త్రవ్వి ఎన్నో డ్రమ్ల నీళ్లు పోసారంట దానిపైన. ఆ గుంతలో చుట్టుపక్కల గుంత తవ్వినారు కనుక ఆ నీళ్ళు మొత్తం దాంట్లోనే ఉన్నాయి. పచ్చిగా ఏదైనా అంటుకుంటుందా? నీళ్లు పోసి అంటుకుంటుందా? ఆరిపోతుంది తప్ప. కానీ ఆయన నీళ్లు పోసి దేవుని యొక్క మహాశక్తిని కనపరిచే విధంగా ఆయన చేస్తూ వచ్చాడు ఈ మాటలన్నీ కూడా. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా చూస్తూ ఉంటున్నాం. అన్ని నీళ్లు పోసి ఇది చేస్తే ఆ తర్వాత ఆయన ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంతే. అయ్యా, నువ్వు మహా గొప్ప దేవుడవని, పరాక్రమశాలివని, రోషం కలిగిన దేవుడవని, అయ్యా నువ్వు తప్ప వేరే దేవుడు లేడని ఇట్లా అంటూ ఉన్నాడు. అగ్ని దిగి వచ్చి మొదటి రాజులు 18వ అధ్యాయం 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని
ఈ చెడును తెలుసుకొనున్నట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. చుట్టూరు తొవ్వి నీళ్లు పోసారు కదా, ఆ నీళ్లు కూడా ఆరిపోయినాయి వాక్యం. నేను చూస్తున్నా అక్కడ టైం ఓన్లీ 12 సెకండ్స్ ఆ జవాబు రావడానికి. ఓన్లీ 12, 1 మినిట్ కూడా కాదు, హాఫ్ మినిట్ కూడా కాదు, 12 సెకండ్స్ నేను అక్కడ టైం చూస్తూ ఉన్నాను. 12 సెకండ్స్ అయింది, వెంటనే అగ్ని దిగి వచ్చింది. 12 సెకండ్స్ లో ఏం ప్రార్థన, ఎలాంటి ప్రార్థన, ఎలాంటి విజ్ఞాపన, ఎంతగా దేవుని ఇన్స్పైర్ చేస్తే ఆ అగ్ని దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఆయన ఉన్న పొజిషన్, ఆయన దేవుని, ఎందుకంటే అక్కడ యెజబెల్ ఉంది, ప్రేమ యెజబెల్ యొక్క రాజు భర్త అయిన రాజు ఉన్నాడు అక్కడ, ప్రేమ దేవుని పెట్టి నెబుకద్నెజర్ ఉన్నాడు అక్కడ. అప్పటిదాకా వాళ్ళు బల్ల అర్పిస్తున్నారు, అక్కడ ఏం జరగలేదు. ఇక్కడ 12 సెకండ్స్, జస్ట్ ఓన్లీ 12 సెకండ్స్ లో ఆయన పలికిన 4 మాటలు, ఆ 4 మాటలకే అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం మీద ఉన్న దూడను కాల్చివేసింది, కందకమందున నీళ్లు ఆరిపోజేసింది. ఎలాంటి ప్రార్థన, ఏ ప్రార్థన అది! దేవుణ్ణి కరిగించే ప్రార్థన, హృదయాన్ని మనసును కరిగించే ప్రార్థన. నువ్వు మోకరించిన వెంటనే నీ దేవుడికి జవాబిచ్చే ప్రార్థన అయి ఉండాలి. అంత గొప్ప ప్రార్థన. ఏమేం పెద్ద ప్రార్థన, దీర్ఘ ప్రార్థనలు ఏం చేయలేదు ఆయన. అక్కడ సిచ్యుయేషన్ కి తగినట్టుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనకి జవాబు ఏంటంటే 12 సెకండ్స్ లో వచ్చేసింది, అగ్ని దిగి వచ్చింది, కాల్చేసింది, నీళ్లు కూడా ఆరిపోజేసింది. అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలు, ఆశ్చర్య యొక్క దేవత యొక్క ప్రవక్తలు, సైనికులు, ప్రజలు, రాజు, రాణి అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అందరికి భయం వచ్చేసింది, అందరికి వణుకు పుట్టింది. ప్రేమ దేవుని బిడ్డ, వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 3 గంటల దాకా వాళ్ళు ప్రార్థన చేస్తూనే వచ్చారు. బయలుదేవతకు ఆశ్రయిస్తూ దేవతకు చేస్తూ వచ్చాడు. కానీ వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ కార్యం జరగల. ఇప్పుడు ఆయన నిలబడ్డాడు. ఎవరు? ఇశ్రాయేలు దేవుడి యొక్క పక్షాన ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. అక్కడ 1000 మంది, 1,00,000 మంది నిలబడితే ఈయన ఒక్కడే నిలబడ్డాడు. ఒక్కడే అయిపోయాడు. ఒక్కడిగా ఉన్నాడు ఆయన. ఒక్కడిగా ఉండి ఆయన పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అంత లోతైన ప్రార్థన నువ్వు చెయ్యాలి. నిజమైన ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఆయన అన్నాడు, నాకు మొరపెట్టుము ఇస్తానున్నా పక్క. ఆమేన్, హల్లెలూయా. 18 కీర్తనలో మనం చూస్తాం, తినవసరం లేదా, అక్కడ మనం చూస్తాం శ్రమలో ఉండి ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. ఇందాక చదివినాం, తనకు మొరపెట్టి వారికి అందరికి, తనకు నిజంగా మొరపెట్టి వారికి అందరికి ఆయన సమీపంగా, అంటే జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు ఆయన. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకని ఇక్కడ అంటున్నాడు, ఏలియా యొక్క ఆత్మయు ఆ శక్తియు కలిగిన వాడిగా ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఎవరికి సంతోషం? తల్లిదండ్రులకు సంతోషం. నీకు, నీ భార్యకు, అతడు నీ కుమారుని యోహాను వల్ల సంతోషమే కలుగుతుంది, దుఃఖము కలగదు. మీ పిల్లల వల్ల, మన పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఏం కలిగి ఉండాలా? ఏం కలగాల? సంతోషం కలగాలి. కలుగుతుందా? కలగట్లేదా? అది మీకు మాత్రమే తెలుసు. చూసుకోండి ఇంటికెళ్ళి. మీ పిల్లల వల్ల మీకు నిజంగా సంతోషం కలిగి ఉన్నారా? సమాధానం కలిగి ఉన్నారా? ఆనందం కలిగి ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. ఆఖరి వర్డ్ ఏంటిదమ్మా? లాస్ట్ ఫైనల్ వర్డ్ ఏం చెప్తాడు? అతడు పుట్టినందున అనేకులు సంతోషించురని. అతడు పుట్టినందువల్ల పుట్టి తల్లిదండ్రులకే కాదంట, లోకంలో ఉన్న అనేకులకు కూడా సంతోషము కలిగాలి. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. Oh
హల్లెలూయా. నీకే కాదు, లోకంలో ఉన్న అందరికీ కూడా ఆనందము సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. పిల్లలు, మీ తండ్రులకే కాదు మీరు సంతోషం పుట్టించాల్సింది, లోకంలో ఉన్న వారికి కూడా మీ సంతోషమును పుట్టించండి, కలిగించండి, పంచండి. ఆమేన్. హల్లెలూయా. మనమందరం కూడా దేవుడి పిల్లలమే. మనమందరం కూడా దేవుని సంతోష పెట్టాలి, లోకాన్ని సంతోష పెట్టాలి. సంతోషపడే విధంగా నీ జీవితం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ ఆనందము సంతోషం నీ జీవితంలో ఎల్లప్పుడూ నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా కలిసిపోవాలి. ఎలా? అందరూ సంతోషపడే విధంగా నువ్వు ఉండాలి. ఈ క్రిస్మస్ లో ఇప్పుడు మనం నెక్స్ట్ వెనస్డే మన క్రిస్మస్ కదా. ఈ క్రిస్మస్ టైంలో మనము మన తోటి వారికి ఎంత సంతోషాన్ని కలిగజేస్తున్నాం. పక్కన మాట్లాడుకోండి. మీ సంతోషం ఏదో చెప్పండి. చేయగలిపి ఐఎమ్ హ్యాపీ అబౌట్ యూ అని చెప్పండి. నీ వల్ల నేను సంతోషపడుతున్నా అని చెప్పండి. నా వల్ల నీకు సంతోషం ఉందా అని అడగండి ఫస్ట్. పాస్టర్ గారు, అమ్మాయి గారు కూడా నా వల్ల నీకు సంతోషం ఉందని షైన్ అడుగు. మమ్మీ లేదు లడ్డు, నువ్వు అడుగు. మీ తప్పుడు అడుగుతున్నాడు. నా వల్ల నీకు అడగండి. నా వల్ల నీకు సంతోషం ఉందా అని అడగండి. బ్రదర్, నా వల్ల నీకు సంతోషం ఉందా? ఆమేన్. హల్లెలూయా. ఉందంట. హల్లెలూయా. నిజం చెప్పేవాడి ఫార్మాలిటీ కోసం చెప్పాడు. నిజంగా చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. నేను నీకేం తింపిలే కదా, నేను నీకేమి కొనియలే కదా. పోనీ నీకు ఏమన్నా, పోనీ నీకేమన్నా పాకెట్ మనీ లాగా ఇచ్చిన ఏమి ఇవ్వలేదంట. ఆమేన్. ఏమంటాడంటే, అన్న నీ వల్ల సంతోషం ఎందుకనంటే ఏమన్నా, నాకు బ్యాప్టిజం ఇచ్చావన్నా నాకు. ఆమేన్. హల్లెలూయా. సూపర్. వాట్ ఆన్సర్. అడిగారా? పక్కన అడుక్కున్నారా? మీతో పిన్ని నా వల్ల నీకు సంతోషం ఉందా అడుగు. వెరీ గుడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం గంటలు ఎక్కడెక్కడో టైం స్పెండ్ చేస్తాం కదా. అప్పుడు మనకు విసుగే రాదు, అప్పుడు విసుగు రాదు, అప్పుడు మనకు నిరాశ అనిపించదు. ఇక్కడ కూర్చుంటే మాత్రము మనకు వచ్చేస్తుంది. ఎంత లాన వచ్చేస్తుంది అంటే, చర్చికి ఎట్లా రావాలంటే గంట సేపట్లో అయిపోతే బాగుండు అనిపించే రీతికి వస్తాం మనం. ఇంట్లో మాత్రం గంటలు కూర్చుంటాం. కాలేజ్లో, స్కూల్లో, ఆఫీస్లో కూర్చున్నంతసేపు కూర్చొని అంత పనులన్నీ చేసుకుంటాం. అక్కడ మనకు విసుగు అనిపించదు. ఇక్కడ కూర్చునేసరికల్లా ఎంత విసుగు వస్తుందో మనకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అయిపోతుందా? ఈరోజు ఏంటి ఇంత లేట్ అవుతుంది? ఈరోజు భోజనాలు కూడా లేవు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఇప్పుడే ఇంత మనకి లేట్ అయి ఫీల్ అవుతూ ఉన్నాం, విసుగు వస్తుంది మనకి. యేసు ప్రభువు రాకడ అందుకే ఆలస్యం చేస్తుంది, ఎందుకంటే నువ్వు ఇంకా చక్కగా కాలేదని. కానీ రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నట్టు నువ్వు చక్కగా కావాలని. ఎంతసేపు అయినా ఇక్కడ నువ్వు ఓర్పు కలిగి, వినయము కలిగి నిజంగా కూర్చోవాలని ఆశతో ఇక్కడ కూర్చుంటే అది కదా దేవుడిని నువ్వు మెచ్చుకునేది. నువ్వు ఎక్కడ పానార్పణగా పోయబడుతూ ఉన్నావు, ఎక్కడ పానార్పణగా పోయబడట్లేదు. ఎప్పుడైపోతే వెళ్ళిపోదామా అనే దాంట్లో ఉంటే నువ్వు క్రైస్తవుడు కానే కాదు, దేవుని బిడ్డవు కానే కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలు, మీ ముఖాలు సంతోషంగా లేవు కాబట్టి ఇంకొక గంట సేపు వాక్యం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నాడు? అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. అనేకులు సంతోషించాలి. నిన్ను బట్టి అనేకులు సంతోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి దేవుడు చేసిన వాటి విషయంలో మనం ఎంత సంతోషం కలిగి ఉందాం. దేవుడిని మేలు చేశాడు మన జీవితాల్లో. ఈ సంవత్సరంలో ఎన్ని మేలు చేశారో చాలా ఉన్నాయి మేలు. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, గట్టిగా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు పుట్టినందుకు నీ తోటి వారిగా, నీ తల్లిదండ్రులే కదా, నీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందించాలి, సంతోషించాలి. నీ పట్ల వారికి సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. నీ పుట్టుక అనేకులకు సంతోషం కలగాలి. నీ పుట్టుక, నీ జీవితం అనేకులకు ఆనందం కలిగి ఉండాలి. నీ పుట్టుక, నీ జీవితం ప్రేమ దేవుడు అనేకులకు ఎలా ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లోకంలో ఉన్నావంటేనే నువ్వు నీ వల్ల వారికి ఏం కలగాల? సంతోషం కలగాలి, ఆనందం కలగాలి, సమాధానం కలగాలి, నెమ్మది కలగాలి. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యోహాను వల్ల ప్రేమ దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉండాలని, తర్వాత నీతిమంతుల జ్ఞానమును అనుసరించే జీవితం కలిగి ఉండాలని, తల్లిదండ్రుల హృదయాలను పిల్లల తండ్రులను, పిల్లల హృదయాలు తల్లిదండ్రులు తిప్పుటకును, అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించే జీవితం
కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అప్పుడు కానీ నీ ప్రార్థన దేవునికి వినపడదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిదాం. అట్లా దేవునికి వాక్యంను ఆశీర్వదించి దీవించును గాక.